అన్నా ఎన్టీఆర్ అన్న కానీ చేస్తుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళు 500 కోట్లనా కదా 5,000 కోట్లు చేస్తున్నా. అండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చేస్తారని మొన్నటి వరకు రూమర్ వచ్చింది కదా, ఆయన చేస్తే ఎలా ఉండేది హీరోకి డబ్బింగ్? ఏమండి దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అది చేస్తే ఒకవేళ ఎలా ఉండేది అని అంటున్నా. హీరోకి సెట్ కాదేమో అనిపిస్తుంది నాకు. కాదా? కాదు అనిపిస్తుంది. ఓవరాల్ గా మీకు ఏమర్థమైంది సంభాజీ మహారాజ్ స్టోరీ? అతను బాగా చెప్తారండి. సినిమా అయితే మంచిగా ఉంది, గుడ్. ఆల్రెడీ స్టోరీ తెలిసి నాకు చాలా మంచిగా అనిపించింది. కొంచెం డబ్బింగ్ అయ్యి కొంచెం ఇంకా వేరే వాళ్ళని పెడితే మంచిగా ఉండేది అనిపించింది. సో ఇటువంటి స్టోరీలు మన తెలుగు హీరోలో ఎవరు వేస్తే బాగుంటుంది? మన స్టార్ హీరోల్లో ఏ హీరో చేస్తే బాగుంటుంది? సంభాజీ మహారాజ్ క్యారెక్టర్, శివాజీ మహారాజ్ క్యారెక్టర్ గారు? తెలుగు హీరోలో ప్రభాస్ సెట్ అనిపిస్తుంది. ప్రభాస్ అయితే బాగుంటుందా? బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు హిందీలో 500 కోట్లు కలెక్ట్ చేసింది కదా, తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తుంది? దాన్ని మనం చెప్పలేము సార్, మనకు తెలియదు. ఓవరాల్ గా సినిమా మీకు నచ్చిందా? నచ్చింది. మంచిగా బోరింగ్ అని లాగ్ అని అనిపించిందా? ఎక్కడ అనిపించలేదండి, బాగుంది సినిమా. ఇప్పుడు ఔరంగజేబ్ పరిపాలించారు కదా అవును, భారతదేశాన్ని, అవి ఎంత సీన్స్ అవన్నీ బాగా చూపించారా? మంచిగా చూపించారు. ఎమోషన్స్ అవన్నీ కూడా మంచిగా ఉంది. ఎమోషన్స్ కూడా సెట్ అయింది. ఇటువంటి సినిమాలు రావాలా? రావాలండి. ఇలాంటివి తెలుసుకోవాలి మనకి. యాక్చువల్లీ ఇంకా బుక్స్లలో అంత లేదు, కొంచెం బుక్స్లలో చాలా వాళ్ళ గురించి ఉన్నది, మన గురించి లేదు. ఇది ఈజ్ ద బెస్ట్. ఎందుకన్నా నేను ఒక ఎంప్లాయ్ నేనేదో నా పర్సనల్ ఫీలింగ్ అయితే మాత్రం ఈ సినిమా కానీ ఎన్టీఆర్ కానీ చేసుంటే 10 సంవత్సరాలు నేను హిందీలో 2 సార్లు చూసా. కానీ చెప్తా పాప ఆయన పేరు కూడా నాకు కత్రినా కైఫ్ మొగుడని మాత్రమే తెలుసు. ఆయన పేరు కూడా తెలుసు. అదేనా విక్కీ కౌశల్. నాకు కత్రినా కైఫ్ మొగుడని మాత్రం తెలుసు. ఈ రోజు చెప్తున్నా, నిజంగా అతనికి ఎవరు వాయిస్ ఇచ్చారో కానీ తెలుగులో అన్నా లాస్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కాదనా, అసలు జూనియర్ ఎన్టీఆర్ కానీ చేస్తుంటే 365 days కాదనా, 1000 కోట్లు కాదనా, 10,000 కోట్లు వచ్చినా తప్పలేదునా. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ తప్పితే ఇంకెవ్వడు చేయలేంట. తిరుగు లేని అన్న ఛత్రపతి శివాజీ పక్కన నేను కూడా చదువుకున్నా. నేను ఒక ఎంప్లాయీని, నా శాలరీ 1,20,000. ఓకే, నేను సో మీలా అంటే నాకు ఇది కూడా ఎప్పుడు నా జీవితం లేదు. కానీ లిటరల్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏడుస్తున్నా అన్న, లిటరల్గా ఏడుస్తున్నా అన్న. అసలు నాకు అటువంటి కొడుకు సంభాజీ లాంటి కొడుకు నాకు పుడితే, ఈ దేశం కోసం పుడితే అన్న, నేను ఒక నార్మల్ ఎంప్లాయీ అన్న. కానీ నిజం చెప్తున్నా, నాకు సంభాజీ లాంటి కొడుకు పుడితే నేను నా కొడుకు కాళ్ళకి దండం పెట్టుకున్నాను. నిజంగా నాకు తెలీదు. ఇంతకుముందు చదివేటప్పుడు ఏదో అనుకున్నా, అంటే మామూలుగా హిస్టరీ చదువుకుంటాం కదా మనం, తెలుగు డైలాగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అన్న? ఇంతకుముందు మనం చదువుకుంటాం కదా హిస్టరీలో, ఏదో చదువుకొని ఏదో చేస్తాం కదా. అప్పుడు ఏంటంటే మనకు పెద్ద వాల్యూ తెలియట్లేదు నా. ఈరోజు వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఆ చర్మం వలస్తుంటే నాలుగు పీకేసినప్పుడు నా గుండె అయిపోయిందా. ఫస్ట్ టైం అన్నా నేను లాస్ట్ ఒక అరగంట ఏడ్చాను. మీరే అడుగుతున్నారు, మీకే చెప్తున్నా, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు. సీరియస్ చెప్తున్నానా, నాకైతే మాత్రం లిటరల్గా ఏడుపు వచ్చిందన్నా. మన తెలుగు హీరోలు చేయాలా అన్న? మన తెలుగు హీరోలు కాదన్నా ఇటువంటి సినిమాలు చేయాలంటే అన్న ఒక ఎన్టీఆర్ గారు మాత్రం చేయగలరా. అంటే మిగతా వాళ్ళు ఆ తర్వాత రామ్ చరణ్ గారు కూడా చేయగలుగుతున్నా. కానీ నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను ఎవరికి పుటప్ చేయను. ఐ డోంట్ వాంట్ టు పుటప్. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు, అంటే ఇలాంటి మంచి స్టోరీస్ రీచ్ అయ్యేది అన్న. నాకు తెలిసిన వరకు ఏంటంటే హిందీలో చూసారా భారతదేశ చరిత్ర అన్న, అసలు సౌత్ ఇండియా చోళ చేర పాండ్య ఇంత గొప్ప చరిత్ర ఈ భారతదేశంలో సౌత్ ఇండియాలో అన్న. నార్త్ ఇండియాలో ఏముందన్నా, నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో చోళ చేర పాండ్య ఇంత గొప్ప ఉన్నాయన్నా. మనకి విజయనగర సామ్రాజ్యం ఉంది, చోళ చేర పాండ్య ఇంతున్న సౌత్ ఇండియాలో ఇద్దరే అన్న ప్రైమ్ మినిస్టర్లు. ఒకరు పివి నరసింహారావు గారు, అంతకంటే ఎవరున్నారన్నా అన్న? ఇండియాకి మొత్తం బడ్జెట్ ఇచ్చేదే సౌత్ ఇండియానా. హిందీలో 500 కోట్లు పైగా అన్నా ఎన్టీఆర్ అన్న కానీ చేస్తుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళు 500 కోట్లనా కదా 5,000 కోట్లు చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేనే వస్తా, ప్రతిరోజు కావాలి మైక్ పెట్టు,
ప్రతిరోజు వచ్చి ఈ సినిమా చూసి వెళ్తా. సినిమా ఎట్టే వరకు. సంభాజీ మహారాజు సినిమాని చాలా లేట్గా టీము గ్యాదర్ చేశారు. తెలుగు వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా ఏంటి హిందీ వాళ్ళు? మీరు పఠాన్ సినిమాని హిట్ చేసింది మేమే, మా తెలుగు ఇండస్ట్రీనే. పఠాన్ సినిమా హిట్ అవ్వడం కారణం తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో పాపులేషన్ ఏం తక్కువ లేదు, 10 crores అబవ్ ఉన్నారు. తెలుగులో సినిమా సూపర్ ఉంది. తెలుగులో సినిమా ఎక్కడ ఏం లేదని కాదు, మాకు అసలు ముందు నుంచి ఎందుకు తెలుగులో ఇయ్యలేదు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నెహ్రూ గారు కూడా అప్పట్లో బాబర్కి మొఘల్ సామ్రాజ్యానికి మంచిగా ఇచ్చారు బిరుదులు గట్ట. ఇంత సంభాజీ గారు అంత కష్టపడి అప్పుడు దేవాలయాన్ని రక్షిస్తే కనీసం దాని గురించి ఏ గ్రంథంలో కూడా లేదు. ఔరంగజేబ్ అనే వ్యక్తి 4 దేవాలయాలు కూల్చేశాడు. సోమనాథ్ దేవాలయం హరిద్వార్లో, అయోధ్య, కాశీలో విశ్వనాథ దేవాలయం, ఇలా మధురాలో దేవాలయాలు కూల్చేశాడు. ఇన్ని దేవాలయాలు కూల్చిన వ్యక్తిని హీరోగా చేసి మాకు చదవడానికి ఎందుకు నేర్పించారు అసలు? సో ఇప్పుడు దీంట్లో అంటే రియల్ స్టోరీ గురించి ఏమైనా ఉందా, లేదంటే దీంట్లో కూడా ఏమైనా కల్పితాలు ఉన్నాయా? ఇందులో కల్పితం అంటే ఏమీ లేదు. మన సంభూజీ గారిని ఎంత చిత్రహింసలు పెట్టారో అదే చూపిస్తున్నారు. కానీ అప్పుడు పాలకులైనా ఎవరైనా సరే చరిత్ర పనికిరాని చరిత్రని మాకు అంటగట్టి మా చేత పాస్ చేయించారు. మొఘల సామ్రాజ్యం 15th century నుంచి కథలుగా రాసినాం. 2 marks అదే రాసినాం, 5 marks అదే రాసినాం. అసలు రాయాల్సిన అవసరం ఏముంది? ఒక పనికి మాలిన చరిత్ర గురించి మా చేత రాపించి మాకు అన్యాయం చేసినారు. అన్నా రష్మికాది నార్మల్ క్యారెక్టరే, అది హీరో గారు అయితే మాత్రం ఓ రేంజ్ లో యాక్టింగ్ చేశారు. ఆయన ఫస్ట్ సినిమా అనుకుంటా ఇది తెలుగులోకి, సూపర్ చేశారన్న. కానీ చరిత్రని మాత్రం మార్చి రాశారు. మొత్తం కంప్లీట్ గా సంభాజీ గారి మీదే బేస్ అయ్యి ఉందా స్టోరీ, లేదంటే మొఘల్స్ ఎలా అంటే వాళ్ళ మీద కూడా ఏమన్నా వ్యతిరేకంగా ఏమైనా ఉందా? మొఘల్స్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వ్యక్తి సంభాజీ. ముందు ఛత్రపతి కూడా ఎదిరించారంట, అది మరి మనకు తెలియదు. కానీ చరిత్రలో ఏమైతే చెప్పారు, ఎప్పుడు బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఇదే చెప్పారు తప్ప వీళ్ళ గురించి చెప్పలేదు. ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు కొంచెం ఈయన గురించి హిస్టరీలో యాడ్ చేస్తే బాగుంటుందని నా కోరిక. సినిమా ఓవరాల్ అయితే బాగుందంటే సూపర్ అన్న. హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అయితే బాగుండేది అనిపించింది. అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు కలెక్షన్లు కురిపించేది. సినిమా అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. కాకపోతే ఏంటంటే సినిమా లాగానే చూడాలి. అందులో ఉన్న సినిమాలో ఉన్నదంతా నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లని చెప్పేసి ఒక వీరుని చరిత్రని కించపరచాల్సిన అవసరం లేదు. చూసి ఎంజాయ్ చేయాలంతే. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసరు కానీ డైరెక్టర్ కానీ కొన్ని డబ్బులు పెట్టిన పెట్టుబడి రావాలని చెప్పేసి కొంచెం హైప్ తీసుకొచ్చారు. కొన్ని ఉంటుంది, మాల్ మసాలా కథ కార్ఖానా ఉంటుంది కదా, కొన్ని కల్పితాలు ఉన్నాయి, కొన్ని రియల్గా ఉన్నాయి. మన సినిమా లాగానే చూసి ఎంజాయ్ చేయాలి అంతే. మనం ఇంకా దాన్ని క్వశ్చన్ చేయొద్దు, ఇది లేదు కదా. ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఎవడెవడు వచ్చి మన భారతదేశాన్ని మీద ఎవరెవరు వచ్చి దాడి చేశారు అనేది స్పష్టంగా ఉన్నది. అది చదువుకున్న వాళ్ళు చూస్తే, నేను చదివినా, అది చదువుకున్న వాళ్ళు చూస్తే ఏంటంటే అరే ఇది లేదు కదా, ఇది పెట్టారు, ఇది లేదు కదా, అది పెట్టారు అన్నట్టుగా ఉంటుంది. అందు గురించి సినిమా లాగానే చూడాలి. అది ఎవరైనా చేస్తారు, ఎవరైనా. ఇప్పుడు మొన్న తండేల్ సినిమా ఉన్నది. మన తండేల్ సినిమా కల్పితం ఏముంది? వాళ్ళు దొరికిన మాట నిజమే. కాకపోతే వాళ్ళు పాకిస్తాన్ బార్డర్, పాకిస్తాన్ వాళ్ళకు దొరికే కంటే ముందుగానే వాళ్ళిద్దరికి రియల్గా వాళ్ళిద్దరికి పెళ్లి అయింది. వాళ్ళిద్దరికి పెళ్లి అయింది ఆల్రెడీ. ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ కూడా. కానీ రియల్ గా పెళ్లి కానట్టుగా చూపించారు. అట్లాంటి అది కలుపుతారు. అది కూడా చరిత్రనే కదా, అదే మామూలు కాదు. నేననేది అదే సినిమా లాగానే చూడాలి. అది నిజం, అది మొత్తం నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి అబద్ధం అని కూడా మనం కించపరచాల్సిన అవసరం లేదు అంటున్నా. ఒకవేళ యాన్నో ఒక డైరెక్టర్ గారు కొంచెం కల్పితం చేసినా కానీ మనం కించపరచొద్దు అంటున్నాను నేను అనేది. అది ఒకవేళ తీసుకొచ్చి యాడ్ చేసినా కానీ మనం సినిమా చూసి ఎంజాయ్ చేయాలి తప్ప దాన్ని కామెంట్ చేయొద్దు అంటున్నాను నేను. హీరో యాక్టింగ్ ఎలా ఉందంటే బాగుంది. ఎండింగ్ లో చాలా బ్రహ్మాండం, చాలా హైప్ తీసుకొచ్చాడు. ఎండింగ్ లో ఆయన తీసుకొచ్చి గొలుసులతో తీసుకొచ్చి బంధించింది మొత్తం. అదంతా సినిమా అంతా చెత్త చెదారం అంతా పక్క పెడితే అది మాత్రం బాగా. ఒక సింహంతో కూడా ఒకటి ఉందని చెప్పినారు, ఏది సింహంతో ఒక సీన్ హీరో ఉన్నది. ఎలా అనిపించింది అటువంటి? అది మనం ఓపెన్ చేసి చెప్పొద్దు భయ్యా. నీ సినిమా లాగానే చూడాలి అంతే. కొన్ని ఉన్నాయి. లేదు భయ్యా, నువ్వు కన్ఫర్మ్ గా చెప్తేనే మాకు చూసిన క్లారిటీ వస్తుంది. కన్ఫర్మ్ గా నేను ఎట్లా చెప్పగలుగుతా? నేను 100% చూసిన, అన్ని సీన్లు చూసినా. కానీ నేను చెప్పిన కొన్ని కల్పితాలు ఉన్నాయి. ఇప్పుడు రియల్ గా సింహం తోటి పోరాడిండా?
లేదు కదా. అందు గురించి మనం ఒక వీరుని చరిత్ర మనం దాన్ని కామెంట్ చేయకూడదు. ఒక వీరుని చరిత్రని కామెంట్ చేయకూడదు అని ఎందుకంటున్నా అంటే అదే నిజంగా ఒక మనిషి సింహంతోటి పోరాడి గెలుస్తాడా, అది అయ్యేదేనా? కాకపోతే మనం చూడాలా, ఎంజాయ్ చేయాలంతే, చూస్తూ ఎంజాయ్ ఎంజాయ్ చేయాలంతే, మనం కామెంట్ చేయకూడదు.